मैत्रेय उवाच तस्यैवं वदतः शापं भृगो स भगवान् भवः निश्चक्राम ततः किञ्चित् विमना इव सानुगः तेऽपि विश्वसृजः सत्रं सहस्र परिवत्सरान् संविदाया महेश्वासा यत्रेज्य ऋषभो हरिः आप्लुत्या आप्लुत्यावभृतं यत्र गङ्गा यमुनायान्विता विरजेनात्मना सर्वे स्वं स्वं धाम ययुस्ततः తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय श्री श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. जगन्नाथ भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय. ఈ రోజు మనము ఈ యొక్క అధ్యాయం మొత్తం కూడా దక్షుడు పరమశివుని శపించుట తెలుసుకున్నాము. ఎందుకు శపిస్తున్నాడు, తర్వాత తిరిగి పరమశివుడి యొక్క గణాలలో ముఖ్య గణమైనటువంటి నందీశ్వరుడు తిరిగి దక్షుణ్ణి బ్రాహ్మణును శపించడం, తర్వాత అట్నుంచి మళ్ళీ బ్రాహ్మణ వర్గానికి నాయకత్వం వహిస్తున్నటువంటి భృగు మహర్షి తిరిగి శివుడి యొక్క గణాన్ని, శివుడి అనుయాయుల్ని శపించడము, అది చాలా పెరిగిపోతాం ఒకరినొకరు. ఇంకా బెస్ట్ శివ భగవానుడు అక్కడ చూసి ఇక్కడ లాభం లేదు, ఇక్కడ ఉంటే గొడవ ఇంకా పెరిగిపోతుందనే ఉద్దేశంతో అక్కడ నుంచి నిష్క్రమించాడు. ఆ ప్రదేశం నుంచి శివుడు. అంటే దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, తలుచుకుంటే శివుడు అక్కడ ఏమైనా చేయగలుగుతాడు. శివుణ్ణి శపిస్తే శివుడు దక్షుణ్ణి క్షణకాలంలో భస్మం చేయగలుగుతాడు. కానీ సృష్టి యొక్క కార్యం నడిపించడానికి కొరకే దక్షుడు తర్వాత తన తోటి ప్రజాపతులు జన్మ తీసుకోవడం జరిగింది. అటువంటప్పుడు అంత చిన్న భస్మం చేయడం అనేది శివుడి లెవెల్ చాలా చిన్నది. మొత్తం ఈ బ్రహ్మాండాన్నే ప్రళయం కావించేటువంటి కెపాసిటీ ఉన్నవాడు ఒక చిన్న జీవి గురించి అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆయన. ఓకే, నో ప్రాబ్లం అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోవడం. మనం కూడా అంతే. చాలా మంది మనం ఉత్తమ మార్గంలో ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడు మనం చూసి అర్థం చేసుకోకుండా చాలా లోయెస్ట్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు ఏదేదో వాగుతా ఉంటారు, ఏదేదో మాట్లాడుతా ఉంటారు. అంటే దాని గురించి ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి మహాభక్తులు, ఉత్తమ వ్యక్తులు అంత పెద్ద స్పందించవలసిన అవసరం లేదు. ద బెస్ట్ ఏంటంటే అక్కడ సాంగత్యం కాస్త సాధు సాంగత్యం కాస్త అసత్ సాంగత్యం వాతావరణం మారిపోతుంది. కాబట్టి అక్కడ ఉండవలసిన అక్కడ మెయిన్ ఫోకస్ శివుడి ద్వారానే వాతావరణం ఉంది. అంటే ఆయనని ఫోకస్ చేసి దక్షుడు శివుడిని ఉద్దేశించి ఆయన నిందించడము జరిగింది. కాబట్టి శివుడు అనుకుంటే నేనే ఇక్కడ ఉండకుంటే సరిపోతుంది కదా, ఆటోమేటిక్‌గా గొడవ మానిపోతుందని చెప్పేసి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయాడంటే శివగణం మొత్తం ఆయన ఫాలో చేస్తూ వెళ్ళిపోతుంది. ఇంకా శివుడు, శివ భగవానుడి యొక్క గణం తెలిపోయింది అనుకోండి, ఇంకేముంది, వాళ్ళు ఎందుకు వెళ్తారు. వాళ్ళు మిగిలి ఏం చేస్తారు, వాళ్ళు ఎందుకు కొరకొచ్చారో ఆ కార్యాన్ని అట్లీస్ట్ ప్రారంభిస్తారు. నేను ఉన్నంత సేపు ఆ కార్యము జరగదు అని అనుకొని, పర్పస్ ఏంటి, అక్కడ శివుడు కూడా వచ్చింది యజ్ఞాన్ని నిర్వహించడానికి కొరకు. సో అక్కడ బ్రహ్మదేవుడి యొక్క
అధ్యక్షతన జరగబోతుంది. కాబట్టి అక్కడ సరే ఎవరు నిర్వహిస్తున్నారు? దక్ష ప్రజాపతులు కలిసి బ్రాహ్మణులు, ప్రజాపతులు. సో, అక్కడ ఆహ్, నా యొక్క ప్రెజెన్స్ వల్ల వాతావరణం పాడవుతుంది అనుకున్నప్పుడు బెటర్ అక్కడ నిష్క్రమించడం బెస్ట్ అని జెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే శివ భగవానుడు వెళ్ళిపోయాడో, ఇప్పుడు మిగతా వాళ్ళు ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉన్నారో దక్షుడు, బ్రాహ్మణులు వాళ్ళు శాంతించి బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? వచ్చిన పర్పస్ ఏంటి? యజ్ఞాన్ని నిర్వహించడం. సో, ఎందుకు యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు? అసలు ఈ సృష్టే దేని కొరకు బ్రహ్మ ఎవరెవరిని సృష్టించడం జరిగింది? మొట్టమొదటిగా బ్రాహ్మణులు, తర్వాత బ్రాహ్మణులు దేవతాగణం. బ్రాహ్మణులు, 6 దేవతలు, మానవులు, దెన్ యజ్ఞములను సృష్టించడం జరిగింది. కాబట్టి బ్రాహ్మణుల యొక్క ధర్మము యజ్ఞాన్ని నిర్వహించడం. ఎందుకొరకు? ఈ మానవులందరినీ ఉద్ధరించడం కొరకు. యజ్ఞం అన్నప్పుడు యజ్ఞ పురుషుడెవడు? ఎవరు? విష్ణు భగవానుడు. విష్ణు ప్రీత్యర్థమే ఈ సృష్టి జరిగింది. సో, ఎవరైతే ఆ విష్ణు ప్రీత్యర్థము కార్యాలు చేయారో వాళ్ళు మరల తిరిగి ఇటువంటి సృష్టిలో మళ్ళీ జన్మ ఎత్తవలసి ఉంటుంది. సో, కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి దయచేసి. ఈ సృష్టి భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క ఆదేశానుసారము బ్రహ్మదేవుడు గౌణ సృష్టి సెకండరీ క్రియేషన్ కేవలం భగవద్ ఆదేశానుసారం. భగవద్ ఆదేశం ఏంటి? ఎవరైతే తన ధామానికి తిరిగి రావాలనుకుంటున్నారో ఆ తిరిగి వెళ్ళేటువంటి మార్గాన్ని చూయించడానికి కొరకు, ఆచరింపజేయడానికి కొరకు బ్రాహ్మణులు, ఆచరణ కొరకు కావలసిన ఏర్పాట్లు చేయడానికి కొరకు క్షత్రియులు, వీటన్నిటిని కూడా సమకూర్చడానికి కొరకు ఆ మార్గాన్ని పొందడం అంటే యజ్ఞయాగాదులు చేయడానికి కావలసినటువంటి ఏర్పాట్లు లైక్ వైశ్య అంటే బిజినెస్ కమ్యూనిటీ, తర్వాత వీళ్ళందరికీ 3 వర్గాల వారికి సహాయ సహకారాలు అందించడానికి కొరకు శ్రామిక వర్గము ఆర్ శూద్ర వర్గాన్ని భగవంతుడు క్రియేట్ చేయడం జరిగింది. అందరూ కూడా భగవద్ధామం వెళ్ళడానికి కొరకే. కానీ ఎవరైతే భగవద్ధామం వెళ్ళడానికి ఇష్టపడరో వాళ్ళ కొరకు తిరిగి వేరే మార్గాలు ఎవరు దేహముని సుఖపెట్టి ఇంకా నెక్స్ట్ జన్మని పొందాలి అంటే దేహ సుఖం అంటే కామ్యకర్మలు చేస్తారు. దానివల్ల మళ్ళీ సంచిత కర్మలు పెరిగిపోతాయి. ఐదర్ పుణ్యకర్మలన్నా ఉండొచ్చు, పాపకర్మలు ఉండొచ్చు. దాని ద్వారా నెక్స్ట్ జన్మకు మనం సిద్ధమవుతున్నట్టు. దాని తర్వాత నెక్స్ట్ జన్మ. కానీ ఎవరైతే నెక్స్ట్ జన్మ అంటూ ఉండకూడదు అనే వాళ్ళ కొరకు ఈరోజు మనకు ఈ 3 శ్లోకాల్లో భగవంతుడి యొక్క విశేషమైనటువంటి కృప రూపంలో మనకు యజ్ఞాల గురించి వివరిస్తా ఉన్నారు. మైత్రేయుడు విదురుడితో బోధిస్తున్నారు. తన అనుయాయులకు మరియు దక్ష భృగు పక్షం వారికి నడుమ శాప ప్రతిశాపాలు జరుగుతున్నప్పుడు పరమ శివుడు మిక్కిలి ఖిన్నుడే. అంటే చాలా ఆయన చూసారు ఇదేంటి వీళ్ళు మూర్ఖత్వంగా వాదించుకుంటున్నారు. వాదన కూడా కాదు, ఎవరి పవర్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, దురుపయోగం చేస్తున్నారు. దక్షుడు తన పవర్ని దురుపయోగం చేశాడు. తనని నమ్ముకున్నటువంటి అంటే మనం చూడండి ఎప్పుడైనా కూడా మన గురువు గారు కానీ మనం నమ్ముకున్న భగవంతుడు కానీ ఎలా ఉన్నాడో ఆయన అడుగుజాడలు నడవాల. ఆయన్ని అతిక్రమించకూడదు. తలుచుకుంటే శివుడే చేసేవాడు. కానీ అది కూడా ఈరోజు ఒక లీల చెప్తాను, లాస్ట్ వరకు వినండి. అంటే శివరాత్రికి సంబంధించి శివుడు ఒక లీల అంటే ఇక్కడేమో కంట్రోల్గా ఉన్నాడు. ఇంకొక ఇప్పుడు నేను చెప్పబోయే లీలలో అంటే శివుడు అది అఫ్ కోర్స్ అన్కంట్రోల్ కాదు, ఫ్యూచర్లో భక్తుల కొరకే భగవంతుడు అన్కంట్రోల్ లాగా లీల చేస్తూ ఉంటున్నాడు. భగవంతుడి యొక్క లీలను మనల్ని ఉద్ధరించడానికి కొరకు అర్థం చేసుకోవాలి. అర్థమైందా? అనుకరించకండి దయచేసి. అది అద్భుతమైన లీల, ఫైనల్ గా చెప్తాను. ఆ లీల కొరకు వెయిట్ చేయండి. ఓకే.
సో, ఇక్కడ శాప ప్రతిశాపాలు చేస్తా ఉంటే శివుడికి చాలా బాధ మరియు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది. ఒక్క మాటైనా కూడా పలకకుండా శివుడేం చేశాడు, తర్వాత తన అనుచర గణంతో కూడి యజ్ఞస్థలాన్ని విడిచి వెళ్ళిపోవడం జరిగింది. భాష్యము. పరమశివుని పరమ ఉత్కృష్ట నైజము ఇక్కడ వర్ణింపబడింది. సో, తన పక్షము మరియు దక్షుడి యొక్క పక్షం 2 వర్గాలుగా ఏర్పడ్డారు. సో, శాప, ప్రతిశాపాలు జరుగుతున్నప్పటికీ ఘనమైనటువంటి వైష్ణవుడు అంటున్నారు. చూడండి ఇక్కడ. శివుడు మామూలు వాడు వారు. ఘనమైనటువంటి చాలా ఉత్తమమైనటువంటి వైష్ణవుడు శివుడు కాబట్టి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చాలా దాన్ని సులభంగా తీసుకున్నాడు. దాన్ని టేక్ ఇట్ ఈజీ లాగా శివుడు దాన్ని చాలా ఈజీగా తీసుకున్నాడు. దాన్ని అంత సీరియస్‌గా అదే మనం అక్కడ ఉంటున్నాం. "అరే! మా వాళ్ళు అంటారా? మా వర్గంలో అంటారా?" అని జెప్పేసి ఆ లీడర్ సీరియస్ అయితాడు. వాళ్ళందరూ కూడా దేనికైనా తెగిస్తా ఉంటారు. మన భక్తుల్లో గూడా అంతే. మాతాజీ మిమ్మల్ని ఇట్లా "అరే! నన్నంటారా? అలా ఎట్లా అంటారు?" ఇమ్మీడియేట్‌గా అవునా మాతాజీ! మేబీ నాకు పరీక్ష ఉండొచ్చు. ఓకే. నో ప్రాబ్లమ్. కథామృతం వింటున్నా గదా! నా లోపల నన్నన్నారు గదా! త్రినాదపి సునీచేన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తనీయ సదా హరి. ఇక్కడ సో, దీన్ని బట్టి మనము శివ ఫాలోవర్స్ అనుకుందాం. వాళ్ళేం జేయాలా? నా స్వామి, నా భగవంతుడు శివ భగవానుడు ఏం జేశాడు? అక్కడ తొందరపాటు పడలేదు. వైష్ణవుడు ఎల్లప్పుడూ సహిష్ణువై ఉండాలి. చాలా ఓర్పుతో, ఆ! సహనముతో ఉంటూ ప్లస్ అక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది? దక్షుడు అవమానపరిచాడు. సో, చైతన్య మహాప్రభు ఏమన్నారు? అమానినా మానదేనా. సో, అలాంటి అంటే అవమానాలను సన్మానంగా తన యొక్క దాన్నేమంటారు? సో, తనని అవమానిస్తున్నా దాన్ని అవమానంగా తీసుకోకుండా సన్మానంగా తీసుకోవడం అంటే సో, తనకది పరీక్ష. ఎవరైనా పరీక్ష పెట్టడం అంటే సో, చాలా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు సీతమ్మ వారు లంక నుంచి రావణాసురుడిని చంపిన తర్వాత రామచంద్రుడు ఒరిజినల్ ఏంటంటే ఆ సీతమ్మ వారు ఒరిజినల్ సీత గాదు. ఛాయా సీత వెళ్తున్నారంట. సో, ఒరిజినల్ సీత అగ్నిదేవుడి యొక్క స్థానంలో ఉంటుంది. అగ్నిదేవుడి దగ్గర పదిలంగా ఉంటుందన్నమాట. సో, ఛాయా సీతని మాత్రమే ఒరిజినల్ సీతని టచ్ గాదు గదా! ఒరిజినల్ సీత యొక్క నీడని గూడా ఆయన ఈ దుష్ట బుద్ధితో చూస్తే మాడి మసైపోతాడు. సీతమ్మ వారు ఏంటనుకుంటున్నారు? చాలా ఈ ఆది శక్తికే మూలమైనటువంటి శక్తి. ఈ బహిరంగ శక్తి గూడా ఆదిశక్తి అయినటువంటి రాధారాణి లేదా రాధారాణి యొక్క విస్తరణ లక్ష్మి, లక్ష్మి యొక్క స్వయం సీతమ్మ వారు. మరి ఈ బహిరంగ శక్తి కూడా రాధారాణి యొక్క విస్తరణ. అర్థమైందా? శక్తి అంటే ఒక్కటే రాధారాణి. సో, రాధారాణి యొక్క విస్తరణ ఇవన్నీ గూడా. కాబట్టి ఆ ఒరిజినల్ సీతమ్మ వారిని తీసుకొని ఛాయా సీత అంటే అగ్నిదేవుడి నుంచి వచ్చినటువంటి ఛాయా సీతని అప్పజెప్పిద్దని ఒరిజినల్ సీతమ్మ వారిని తీసుకొని వెళ్ళడం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మనము వైష్ణవుడికి ఎటువంటి వైష్ణవుడి యొక్క ధర్మము సహిష్ణున అంటే అంత ఓపిక, ఆ! సహనము అవన్నీ గూడా ఉండాలి. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు ఓపిక ఉందా లేదా? మిమ్మల్ని ఎవరన్నా అవమానపరిచారనుకోండి. ఆ! అవమానపరిస్తే మనం ఏం జేయాలా? మనము దాన్ని అవమానముగా అంటే ఫస్ట్ థింగ్ మన లోపల అవమానం. అంటే నాకు సన్మానాన్ని కోరుకోకూడదు. ఎప్పుడైతే సన్మానం కోరుకుంటామో అది ఇవ్వనప్పుడు అవమానంగా భావిస్తాం. నాకు అవమానములు 2 నా దగ్గర లేవనుకోరి. నేను రెండిటిని కోరుకోవట్లేదు. రెండిటిని సమదృష్టితో చూస్తున్నప్పుడు ఎట్లయితే తుకారాం బాబా సో, ఆయన మీద ఉమ్మివేస్తే కూడా దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు ఆయన. అలాగే అదే విధంగా భగవంతుడు 100 సార్లు క్షమించాడు. దాన్ని పెద్ద తప్పుగా భావించట్లేదు. కానీ ఎప్పుడైతే తన భక్తులను నిందిస్తాడో అప్పుడు భగవంతుడు క్షమించడు. కాబట్టి మనము పుట్టుకతో
తమో, రజో గుణంలో ఉన్నవాళ్ళు, ఈవెన్ సత్వగుణంలో గూడా ఉన్నవాళ్ళు గూడా కొన్నిసార్ల దీనికి ఎఫెక్ట్ అవుతారు. దేనికి? మాన, అవమానాలకు. అర్థమైందా? పొగడ్త, నిందలకు. ఓకే. సత్కారాలకు మనం వెళ్ళామంటే సత్కారాన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తాం. మన తప్పు గాదు. ఎందుకు మనం ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో ఎక్స్‌పెక్ట్ జేస్తాం. దాని నుంచి బయటపడడానికి కొరకే మనం హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ్ మనం అనుకుంటున్నాము ప్రభుజీ నేను ఇదే జన్మలో గోలోకం వెళ్ళాలా? ఇదే జన్మలో శుద్ధ భక్తుడినవ్వాలా? భగవంతుడు ఏమంటున్నాడు? అమానినా మానదేన చేయవలసింది కీర్తనీయ సదా హరి. ఆ భగవంతుడిని నిత్య నిరంతరం కీర్తన చేయండి. భగవంతుడి యొక్క జపయజ్ఞాన్ని చేయండి. కానీ మనం టైం తీయలేకపోతున్నాం కాబట్టి మన లోపల ఉన్నటువంటి ఈ త్రిగుణాలు లాస్ట్‌లో ఎన్ని లైఫ్‌ల యొక్క ఆ గుణ ప్రభావమో, కర్మల ప్రభావమో మన లోపల ఈగోస్ అలానే ఉండిపోతున్నాయి. సో, ఆ ఈగోస్ వల్ల మనము ఆహ్, ఆ తృణములాగా మనము వినయ విధేయతలతో ఉండలేకపోతున్నాము భక్తుల దగ్గర, తర్వాత గురువుల దగ్గర. తర్వాత ఓర్పుని మనం ఓర్పును కోల్పోతున్నాం మనం. ఎందుకు? మన యొక్క సాధన సరిగా లేకపోవడం. మీరు సాధన కరెక్ట్‌గా చెయ్యండి. హరిదాస్ ఠాకూర్ రోజుకు 3,00,000 నామాలు చేసేవాడు. కేవలం ఆ సాధన దీన్ని లైక్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఐరన్ ముక్క ఉంటదండి. ఐరన్ ముక్క బెండ్ కాదు. అంటే దాని లెవెల్ చాలా సన్ననిదైతే బెండ్ అవుతది. చాలా స్ట్రాంగ్‌గా సాలిడ్ ఉందనుకోండి. ఇప్పుడు రైల్వే ట్రాక్ ఉంటది. ఆ రైల్వే ట్రాక్ దాన్ని గూడా ఆ షేప్‌కి తయారు చేయడం ఎలా జేస్తారు? దాన్ని గూడా బెండ్ చేసే అంత ఒక షేప్‌కి తీసుకొచ్చేంత ఏం జేస్తారండి బెండ్ గావాలంటే? వేడి చేసి. మనం కావాల్సిన వస్తువు స్పెషల్‌గా బంగారం గాని, సిల్వర్ గాని దాన్ని చిన్న ఇన్‌స్ట్రుమెంట్‌తో కొట్టి దాన్ని ఒక షేప్‌కి తీసుకొస్తా ఉంటాడు. కానీ మనం ఏం జేస్తామంటే, నా షేపు నాదే. నేను మాత్రం మారను. ఎప్పుడైనా బై చాన్స్ మనల్ని మార్చాలని ఎవరైనా ప్రయత్నం జేస్తే, వాళ్ళకు అగెనిస్ట్ అయిపోతాం. అపోజిట్ అయిపోతాం. అరే! సపోజ్ ఎప్పుడైనా మనం మన లోపల ఉన్నటువంటి లోపాలనుకోండి, లేకుంటే ఏమి లోపం లేదు. కానీ నీ లోపల ఓర్పు, సహనం ఉందా లేదా? నీ లోపల ఇంకా నిగూఢంగా దాగి ఉన్నటువంటి గౌరవ మర్యాదలను ఎక్స్‌పెక్ట్ చేసేది అంటే ఆశిస్తున్నటువంటి గుణం ఉందా లేదా? చెక్ చేయడానికి మనం తప్పు లేకున్నా ఎప్పుడన్నా ఎవరన్నా మనల్ని అనొచ్చు. ఏమన్నా అనొచ్చు. అప్పుడు మనం గుర్తించాల. ఆళ్ళ పట్ల మనం ద్వేషం పెంచుకుంటే యూ ఆర్ ఫెయిల్ అయిపోయినట్టే. ఇక్కడ శివుడు ఏం చేస్తున్నాడు? మేము శివభక్తులమండి అంటారు. కానీ ఆయన యొక్క గుణాలు ఒక్కటి కూడా ఉండదు. దెన్ యూ ఆర్ నాట్ శివభక్త. మనం ఎవరినైతే నమ్ముకుంటున్నామో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో మనం నడవాలి. వాళ్ళ క్వాలిటీస్ మనం డౌన్‌లోడ్ జేసుకోవాలి. ఇక్కడ శివుడు పరమోన్నతుడగు వైష్ణవునిగా పరిగణింపబడినాడు కనుకనే, ఈ సందర్భమున ప్రదర్శితమైనట్లు అతని నైజము పరమోత్తమమై ఉన్నది. ఏ విధంగా? తన పక్షం వారు, శివుడి యొక్క పక్షం వారు, దక్షుడు పక్షం వారు. ఇరు పక్షముల వారు ఆధ్యాత్మిక జీవనందు ఎటువంటి అభిరుచి లేకుండా అనవసరంగా శాప ప్రతిశాపము దిగినారని శివుడు కిన్నుడయ్యాడు. అంటే అరే! ఇక్కడికొచ్చింది ఆధ్యాత్మిక కార్యక్రమానికి, యజ్ఞం కొరకు. కానీ ఆ యజ్ఞ సభాస్థలిలో పోట్లాడుకుంటా ఉంటే మనం గూడా అలానే చేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా ఆధ్యాత్మిక కార్యక్రమానికొస్తాం. కానీ అక్కడ ఏ చిన్నదో విషయంలో మనం పోట్లాడుకుంటాం. అక్కడే స్టార్ట్ అవుతుంది. ఒకరి గురించి ఒకరు నెగెటివ్ చెప్పుకోవడం. దాని మీనింగ్ ఏంటంటే, మీరొచ్చిన పర్పస్ వేరు. మీరొచ్చినటువంటి చైతన్యం డిఫరెంట్ చైతన్యంతో పర్పస్ మాత్రం ఆధ్యాత్మికం. కానీ వచ్చింది మాత్రం వేరే తమో, రజో గుణంతో అక్కడికొస్తారు. అక్కడికొచ్చినప్పుడు కేవలం ఫుల్ ఫోకస్ భగవంతుడి యొక్క సేవా భావంతో మనం వెళ్ళాలి. అప్పుడు ఇటువంటిది జరగకుండా ఉంటుంది. వైష్ణవుడైనందున అతడు తన భావనలో ఒకరిని సో, శివుడు గొప్ప పరమ వైష్ణవుడు గాబట్టి, ఆయన ఈ వీరిద్దరి పట్ల ఏమి వాళ్ళ యొక్క మాటలు, శాపాల వల్ల ప్రభావితుడు కాలేదు. దానికి భగవద్గీతలో మనకు ఆహ్, 5వ అధ్యాయము 18వ శ్లోకంలో అంటే ఉత్తమ
వైష్ణవుడికి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏ విధంగా ప్రతి ఒక్క తన వాళ్ళు, పరాయి వాళ్ళు అని చూడకుండా ఏ విధంగా ఉండాలి అనేది 18వ శ్లోకంలో చెప్తున్నాను. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితః సమదర్శినః. అంటే వినమ్రులైనటువంటి యోగులు నిజమైన జ్ఞానబలంతో విద్యా వినయ అంటే యోగులు అంటే భక్తి యోగులు ఎవరైతే భక్తి యోగంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అని ఎట్లా గుర్తించొచ్చంటే, వాళ్ళు పండితులను, విద్యా వినయ సంపన్నుల పండితుల్ని, గోవును, ఏనుగును, శునకాన్ని, శునక మాంసాన్ని తినేటువంటి చండాలుడిని గూడా సమదృష్టితో చూస్తారు. ఎందుకు? వాళ్ళ బాహ్య తొడుగు వల్ల వాళ్ళలా ఉన్నారే తప్ప, లోపల మాత్రం ఎవరున్నారు? ఆత్మ. ఆత్మకు ఆత్మ దృష్టిలో చూస్తాడు తప్ప నిజమైన యోగి బాహ్యమైనటువంటి ఈ తొడుగు దేహం దృష్టితో చూడడు. ప్రభు మీకు తెలియదు ఆ మాతాజీ అంత చాలా అరే మాతాజీ కాదు మాతాజీ. మాతాజీ దేహం అనండి. మాతాజీ అనే ఆత్మ ప్యూర్. ప్రభుజీ మీకు తెలవదు ఆ ప్రభుజీ చాలా ఘోరమైన మనిషి. అరే ప్రభుజీ కాదు. పాపం ఆ ప్రభుజీని ఆ దేహము కష్టపెడుతుంది. మనం అంటుంటాం అప్పుడు ప్రభుజీ గురించి తెలీదు. వాళ్ళ హస్బెండ్ చాలా ఘోరం. వాళ్ళ వైఫ్ ఇట్లా, వాళ్ళ పిల్లలు అట్లా కాదండి. వాళ్ళ హస్బెండ్ అనే ఆత్మ చాలా ప్యూర్. వాళ్ళ హస్బెండ్ అనే ఆత్మని పాపం జాలిపడాల. ఆ దేహము లాస్ట్ లైఫ్‌లో ఆయనకు తెలియకుండా సపోజ్ మన పిల్లలు మనం ఏదైనా పండగ సంక్రాంతి గాని, ఏదైనా పిండి వంటలు చేస్తారు తెలియకుండా అమ్మ అని చెప్పేసి వస్తే, ఆమె అప్పుడే ఏదో గారెలు అవి వేస్తా ఉంటే టక్కనొచ్చి చెయ్యి బ్యాలెన్స్ రాక చెయ్యి పడిపోయిందనుకోండి. చెయ్యి మొత్తం కాలిపోతుంది. సో, కాబట్టి ఈ దేహము మొత్తం బొబ్బలొచ్చేసి ఇదవుతుంది. అలానే ఆత్మ లోపల చాలా ప్యూర్‌గుంటుంది. ఈ దేహము అక్కడ ఆయిల్ వేడి వేడి ఆయిల్ ధర్మం తను చేసింది. ఏం చేసింది చెయ్యి పడంగానే కాలిపోయింది. అలానే ఈ దేహము లాస్ట్ లైఫ్‌లో మనం చేసినటువంటి తామసిక, రాజసిక కర్మల వల్ల పాపం ఆ కర్మలతో మనమే ఇప్పుడు నిన్న గూడా చెప్పాను నేను. సో, పెయింట్ షాప్‌లోకి వెళ్లి ఏదో కలర్ సెలెక్ట్ చేసుకొని కలర్ కాంబినేషన్ ఇదంటాము. కానీ తీరా చూస్తే మనం కోరుకున్న కలర్ కాదనుకోండి. మనం ఐడెంటిఫై చేయక నంబర్ చెప్తాం. తీరా చూస్తే పెయింట్ గోడకు వేస్తుంటే ఏమైతదప్పుడు? అది డిఫరెంట్ అయిపోతుంది. మనం చూస్తాం దీంట్లో కలర్స్ కానీ ఆ కలర్ గాదు. అప్పుడు వేరే కలర్ అయిపోతుంది. ఏమంటారు ముక్తానంద్ ప్రభుజీ? అలాంటి మిస్టేక్ మళ్ళా ఈ జన్మ చాలా ఉత్తమమైంది. ఈ దేహంతో మనం మొన్న ఆ కళ్ళతోనే చూసాం. సార్ మీ అబ్బాయే చూసాడు సార్ సెలక్షన్ ఆయన మా తప్పు లేదు సార్. మరి అడిగాం సార్ ఇది అన్నది. ఓకే. పర్వాలేదు. సమ్‌టైమ్స్ ఇట్ విల్ మిస్టేక్ జరుగుతా ఉంటాయి. కానీ అదైతే చిన్నది. ఓకే. పర్వాలేదు పక్కన పెట్టాం వేరేదేసుకున్నాం మనం. కానీ ఈ దేహంతో లాస్ట్ లైఫ్‌లో మనం చేసిన మిస్టేక్‌కే ఇప్పుడు అప్పుడు తామసిక్, రాజసిక్ మిక్సింగ్ అలా మనం కోర్స్ సెలెక్ట్ చేసుకొని అంటే టైమ్ టు టైమ్ మనం మళ్ళీ నెక్స్ట్ ఇయరో 2, 3 సంవత్సరాలు మళ్ళీ మారుస్తా ఉంటాం. అలా మనం లాస్ట్ లైఫ్‌లో అంతకుముందు లైఫ్‌లో మనము 5 ఇయర్స్ వరకు ఇది, 10 ఇయర్స్ ఇది లేకుంటే మ్యారేజ్ అప్పుడు ఇటువంటి మాతని సెలెక్ట్ చేసుకోవాలా? లేకుంటే నాకు ఇటువంటి ఎన్నో రకాలుగా ఇవన్నీ కూడా కోడ్స్ అన్నట్టు. మనం అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాము. టైమ్ టు టైమ్ మిక్సింగ్ చేయగానే కలర్ అలా వచ్చేస్తుంది. కానీ మనం తెలుసుకోవాలా కొన్నిసార్లు ఏమవుతుందంటే లైట్ కలర్ అయితే దాన్ని ఇంకా వేరేది మిక్స్ చేస్తే చేంజ్ చేయొచ్చు. కానీ డార్క్ కలర్ అయితే ఏం చేయలేము. అలానే ఈ లైఫ్‌లో మనకు తామసిక గుణం వల్ల నేను బ్రహ్మముహూర్తంలో లేవలేకపోతున్నాను తెలిసిపోయింది మనం. దాన్ని ఏం చేయొచ్చు ఇమ్మీడియేట్‌గా అదే కలరు మనం మన ఇంటికి వెయ్యకుంటే వేరే కలర్ ఎయొచ్చు పక్కన పెడితే. కానీ ఏం కాదు చూద్దామని వేసిన తర్వాత దాన్ని మార్చడం చాలా కష్టం. ఏమంటారు ముక్తానంద్ ప్రభుజీ? మనం ఇప్పుడు ఎలాంటి డార్క్‌లో ఉన్నాము. డార్క్‌లో ఉండడం అంటే చేయవలసినటువంటి అంటే భగవత్ కార్యాలు చేయలేకపోతున్నాం మనం. అది డార్క్. సో, చేయలేకపోతున్నామని తెలిసి మనం ప్రారంభించామనుకోండి వేరే కలర్ తీసుకొచ్చి చేయటం. అప్పుడు మనం ఆ తమోగుణం నుంచి సత్వ, శుద్ధ సత్వానికి ఎదగడానికి భగవంతుడు మనకు అన్ని సౌకర్యాలను మనకు ప్రసాదించాడు. అప్పుడు దాన్ని ఉపయోగించుకోండి ఇక్కడ. ఇద్దరు ఎందుకు ఇంత చెప్పాల్సొస్తదంటే, ఇద్దరికీ కూడా ఆధ్యాత్మిక జీవనము నందు ఎటువంటి అభిరుచి లేదు. టైం వేస్ట్ గదండీ! ఈయన వాళ్ళని శపించడం, వాళ్ళు ఈయనని శపించడం. Bui po tu mama bui. Bui pa. మనం Bui. గూడా
ప్రభుజీ మ్యూట్ చేయండి. మనం గూడా ఎదుటి వాళ్ళు మనల్ని ఏమో అన్నారనుకోండి, శివుడు ఏం చేశాడు? హరే కృష్ణ అనుకుంటూ జపం చేసుకుంటూ ఎళ్ళిపోయాడు. బాయ్ బాయ్. మనం కూడా సపోజ్ థర్డ్ పర్సన్ ఎవరో చెప్తారు. ప్రభుజీ మీ గురించి ఇట్లా అన్నాడు, మాతాజీ ఇలా అన్నాడు. మాతాయి దయచేసి మ్యూట్ చేయండి ప్రభుజీ. ఇంతమంది ఉన్నారు గదా ప్రభుజీ. ప్రభుజీ వాళ్ళెవరు ప్రభుజీ? భాగ్యమాతాజీ మ్యూట్ చేయండి. సో, కాబట్టి నెక్స్ట్ టైమ్ ఎవరన్నా శివుడిని నిజంగా మీరు అనుసరించాలంటే ఎవరో ఫోన్‌లో చెప్తారు. మాతాజీ మీ గురించి ఇలా చెప్పారు. దయచేసి గురువుగారే చెప్పిన భక్తులు మాతాజీ నా గురించి వాళ్ళు కరెక్ట్‌గా చెప్పారు మాతాజీ. అసలు దానికంటే కూడా ఇంకా వరస్ట్ నా దగ్గర గుణం ఉంది. ఏదో వాళ్ళు కొంచెమే చెప్పి ఉంటారేమో అంటే నెక్స్ట్ టైమ్ మీకు చెప్పరింక. ఇంకా నా గురించి ఏమన్నా ఇంకా చెప్పారా మాతాజీ? ఆ! మిమ్మల్ని పొగిడారట. వద్దు మాతాజీ పొగడ్తలకు నాకు అర్హతనే లేదు. అది వట్టిదే మాటలు. అదేదో వాళ్ళకి ప్రేమతో అలా చెప్పుంటారు గానీ, నిజంగా నాకు అర్హత లేదు అని ఆ స్థితికి మీరు ఎదిగినప్పుడు నిజమైనటువంటి వైష్ణవుడిగా తయారు కాగలుగుతారు. మనల్ని పొగుడుతున్నారు అనే పొగడ్త ఎవరైనా చెప్తే దయచేసి ఇంతటితో ఆపండి ప్లీజ్. పొగడ్తలెక్కడ? తన గురించి వేరే వాళ్ళ ముందు గ్లోరిఫై జేయాల. తన ముందు ఏదో చెప్పామనుకోరి, ఆ పొగడ్తలు రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చెప్పవలసింది దయచేసి మీరు నా వెల్ విషర్ అయితే నా గురించి పొగడ్తలు మాత్రం చెప్పకండి. నా యొక్క లోటుపాట్లుంటే చెప్పండి. నేను ఇంకా రెడీగా స్వాగతించండి. నేను చెప్పిన మన టూర్‌లో గాని, కలిసినప్పుడు గాని, సత్సంగ్‌లో ఏమన్నా తప్పులు చేస్తే సేవ ఆహా! ఎంత బాగా చేశారు. వద్దు మాతాజీ ప్లీజ్. అసలు నేనేమి చేయలేదు. అయినా నాకే తెలుస్తుంది ఎన్నో మిస్టేక్స్ చేశాను. అది ఇన్వైట్ చేయండి. అది నిజమైనటువంటి వైష్ణవుడి యొక్క లక్షణము. తర్వాత ఆ వైష్ణవుడు అందరినీ సమదృష్టితో శివుడు సమదృష్టితో చూసాడు. మనం కూడా సమదృష్టితో చూడాలా. తర్వాత ఇక్కడ ఎల్లరిని అంటే ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక స్థాయిలోనే ఆ వైష్ణవుడు చూస్తాడు. కానీ ఎవరిని కూడా ఎక్కువ, తక్కువ అనేది చూడడు. అలా చూసి కేటగరీస్ చేసిన వాడు నిజమైన వైష్ణవుడు కాదు. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు, వీళ్ళు తక్కువవాళ్ళు, వీళ్ళు చాలా ఎక్కువ సేవ చేస్తారు, వీళ్ళు తక్కువ చేస్తారు. సో, ఒకరికి ప్రిఫరెన్స్ ఇచ్చి కానీ మీరనుకోవచ్చు ప్రభుజీ మరి మీరే ఉంటారు గదా ప్రభుజీ. సో, మీరెప్పుడూ పలానోళ్ళకు మీరు ఆల్టర్ దగ్గర సేవ ఇస్తారు. పలానోళ్ళకి అక్కడ డిఫరెన్సెస్ చేస్తారు. దేర్ ఈస్ నో డిఫరెన్స్. మనం ఉండాలా? మనకు అట్‌లీస్ట్ భగవంతుని సేవ దొరకడమే మహద్భాగ్యము. అది భగవంతుడి యొక్క కృష్ణ భగవానుడు ధర్మరాజు చేస్తున్నటువంటి యజ్ఞంలో అందరికంటే లోయెస్ట్ సె ప్రభు మీరిక్కడ యజ్ఞానికే ఈ యజ్ఞ సభకే మీరు చీఫ్ గెస్ట్. మీ గురించే యజ్ఞం చేస్తున్నాం. మీకు సేవ లేదు, లేదు నాకు గూడా సేవ కావాలి. సో, మీకు సేవ ఇచ్చేంత పెద్దవాడిని కాదు. ఇప్పుడు మీ సేవ మీరే సెలెక్ట్ చేసుకోండి. అలా భగవంతుడే లోయెస్ట్ సర్విస్ చేస్తా ఉంటాడు. అంటే తన దగ్గరకొచ్చేటువంటి భక్తుల యొక్క పాద సేవ చేయాలని భగవంతుడు అనుకుంటా ఉంటాడు. మరి మనం ఏంటండి? ఏ సేవ దొరికినా గూడా మహద్భాగ్యంగా భావించాలి మనము. కనుక తన అనుయాయుడుకు నందీశ్వరుని మరియు అతనితో పాటు భృగమునిని శాప ప్రతిశాపం నుండి నిలువరింపజేయుటకు అచ్చటి నుండి వెడలిపోవడం తప్ప శివునికి వేరొక మార్గము కనబడలేదు. ఇప్పుడు మనకు కూడా ఇటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఇతరులను శాంతింప చేయాలి. దేనివల్ల? భగవంతుని నామం ద్వారా లేదంటే ఎవరైతే మెయిన్ పర్సన్ అక్కడి నుంచి అతన్ని నిష్క్రమించాలి తప్ప అక్కడే ఉండి ఇంకా ఫైట్ చేయకూడదని దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇంకా మైత్రేయుడు విదురుడితో ఇంకేమంటంటే అక్కడున్న వచ్చిన పర్పస్ ఏంటి అక్కడ? భగవంతుని ప్రీత్యర్థం యజ్ఞం చేయడం కొరకు. తర్వాత ఎప్పుడైతే శివుడు వెళ్ళిపోయాడో అక్కడ వచ్చిన పర్పస్ ప్రారంభమైంది. దేవదేవుడగు హరిని శివుడు గూడా వచ్చాడు. బ్రహ్మ గూడా వచ్చాడు. శివుడిని, బ్రహ్మని అర్చించడానికి కాదు అక్కడ అసెంబ్లీ అయింది. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడిని హరి అంటే విష్ణువారు హరిని అర్చించుటకు ఉత్తమమైనటువంటి మార్గమేంది? ఇది సృష్టి ఆరంభంలో గాబట్టి యజ్ఞము. యజ్ఞమే పరమోత్తమమైనటువంటి సాధనం. ప్రతి యుగంలో యజ్ఞమే. కానీ ఆ యజ్ఞము వివిధ రకాలటువంటి పద్ధతుల్లో చేయడం జరుగుతుంది. యజ్ఞము పరమోత్తమైనటువంటి సాధన. దేనికి సాధన? భగవంతుని పొందడానికి కొరకు, భగవన్ ధామాన్ని పొందడానికి కొరకు యజ్ఞాన్ని మించినటువంటి సాధన లేదు. కాబట్టి అక్కడున్నటువంటి ప్రజాపతులందరూ గూడా అంటే బ్రహ్మ నుంచి జన్మించినటువంటి వాళ్ళందరూ ప్రజాపతులు. ఎందుకొరకు? నెక్స్ట్ మిగతా జీవులందరికీ కూడా దేహాన్ని ప్రసాదించాలి కాబట్టి ఈ యొక్క ప్రపంచాన్ని శాంతిమయమైనటువంటి ప్రదేశంగా మార్చడానికి కొరకు
ప్రజాపతులందరూ కూడా ఆ భగవంతుడి యొక్క కృపని పొందడానికి కొరకు ఎన్ని సంవత్సరాలు యజ్ఞం చేశారు? 1000 సంవత్సరాల పాటు యజ్ఞాన్ని నిర్వహించారు. 1000 సంవత్సరాలు. మనము 100 నిమిషాలు గూడా యజ్ఞాన్ని చేయలేకపోతాం. 100 నిమిషాలంటే గంటన్నర, 60 నిమిషాలు, గంట 40 నిమిషాలు మనం చేయలేకపోతున్నాము. అంటే ఏ యజ్ఞము? భాగవత యజ్ఞము, భగవద్గీత యజ్ఞం మాక్సిమం 1 అవర్ ఏందంటే ఎప్పుడు ఎండ్ చేస్తారో ప్రభుజీ అని మనం ఆలోచిస్తా ఉంటాం. కలియుగంలో ది బెస్ట్ యజ్ఞ సంకీర్తన యజ్ఞ, హరినామ సంకీర్తన యజ్ఞ. దాన్ని మించినటువంటి యజ్ఞము లేదు. తర్వాత ఇక్కడ యజ్ఞం యొక్క పర్పస్ ఏంటి? విశ్వమునందు ప్రజా అభివృద్ధిని కావించు ప్రజాపతులు. ఇంకా వాళ్ళు స్టార్టింగ్ కాబట్టి ఎంతో కాలము 4 యుగాలు జరగాలి. సో ఆ యుగాల్లో ప్రజాభివృద్ధి జరగాలి కాబట్టి యజ్ఞం ద్వారా శ్రీహరిని సంతృప్తి పరచుటయందు అభిరుచిని కలిగి ఉండిరని ఇచ్చట మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకు యజ్ఞము ద్వారా భగవంతుణ్ణి సంతృప్తి పరచాలా? వేరే వారిని ఎందుకు సంతృప్తి పరచకూడదు? భగవంతుడు ఏ శ్లోకంలో చెప్పాడు భగవద్గీతలో? మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. సో అంటే నన్ను భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి మనం గుర్తించట్లేదు. కానీ వాళ్ళు సృష్టిలో ప్రజాపతులు ఆదిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు భగవంతుడి యొక్క ఆదేశాలను గుర్తించి నన్ను సమస్త యజ్ఞాలకు, తపస్సులకు చరమ భోక్త, అల్టిమేట్ అన్నట్టు. అల్టిమేట్ ఎంజాయర్. అర్థం మనం కూడా ఎంజాయరే. కానీ నిజమైన ఎంజాయర్ భగవంతుడు. అల్టిమేట్ ఎంజాయర్. అలా గుర్తించడము. అంతేకాకుండా సకల లోకాలకు మరియు దేవతలకు పరమ ప్రభువుగా, తర్వాత సకల జీవులకు ఉపకారిగా, తర్వాత శ్రేయోభిలాషిగా ఈ 4 విషయాలను ఎవరైతే గుర్తిస్తారో భగవంతుడు అన్ని యజ్ఞాలకు, తపస్సులకు చరమభోక్త. నంబర్ 1. నంబర్ 2, అన్ని లోకాలకు, అందరి దేవతలకు కూడా ప్రభువు కాదు, పరమ ప్రభు. ప్రభువులైతే ఉంటారు ప్రతి లోకానికి. స్వర్గలోకానికి ప్రభువు ఇంద్రుడు, ఇంద్రలోకానికి ప్రభువు సారీ చంద్రలోకానికి చంద్రుడు, సూర్యలోకానికి సూర్యుడు, బ్రహ్మలోకానికి బ్రహ్మ ఉన్నట్టుగా అన్ని లోకాలకు పరమ ప్రభువు. ఇప్పుడు మనకు కూడా మన స్టేట్‌కు ఒక సీఎం ఉంటాడు, గవర్నర్ ఉంటారు. మొత్తం దేశానికి ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు. కాబట్టి మొత్తం దేశం మొత్తానికి. అదేవిధంగా అన్ని లోకాలకు అందుగురించే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అనంతమైనటువంటి లోకాలకు బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు. కాబట్టి ఈ విషయం తెలుసుకోవాలా మనం. పరమ ప్రభువు కాబట్టి అన్ని లోకాలకు పరమ ప్రభువు అన్నప్పుడు సకల ప్రతి లోకంలో ఉండేటువంటి చరాచర సకల జీవులందరికీ కూడా మేలు చేసేవారు ఎవరు? పరమప్రభు అంటే భగవంతుడు. తర్వాత మేలు చేస్తున్నాడు కాబట్టి శ్రేయోభిలాషి. ఈ 4 విషయాలను ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకోవడమే కాదు అటువంటి భావనలో ఉంటారో, సంపూర్ణ భావనలో ఉంటారో వాళ్ళకు భగవంతుడు ఏం చేస్తారంటే భౌతిక క్లేశముల నుండి, ఈ భౌతిక క్లేశాల వేదనలో నుండి వాళ్ళు విడబడతారు. భౌతిక క్లేశాల వేదన నుండి వెలువడినప్పుడు శాంతి ఆటోమేటిక్‌గా దొరుకుతుంది. భౌతిక క్లేశాలు ఎన్నుంటాయి? 4 క్లేశాలు. జన్మ, మృత్యువు, ముసలితనము, తర్వాత వ్యాధులు. త్రివిధ తాపాలుంటాయి. త్రివిధ తాపాలు ఓకే. ఎందుకు మిమ్మల్ని అడిగా అంటే ఒక పర్పస్ ఉందన్నట్టు. సపోజ్ మీరు 2 రకాలైనటువంటి తాపములు అనుభవిస్తున్నారు మీరు మాతాజీ. నంబర్ 1 ఆధ్యాత్మికనేమో మీ మామగారు అనుభవిస్తున్నారు. తన దేహము, మనసుతో అంటే దేహ బాధలు పాపం ఆయన హాస్పిటల్‌లో ఉన్నారు అంటే అది చాలా ఎంజాయ్ చేయడానికి కాదు. సో, దేహం యొక్క బాధల నుంచి ఉపశమనం కలగడానికి కొరకు హాస్పిటల్‌లో ఉన్నారు. అంటే దేహం ఎంత తీవ్రమైనటువంటి దుఃఖాన్ని అనుభవిస్తుందో ఆయనకే తెలుసు. కానీ ఆయన దాంట్లో కొంత పర్సెంట్ మీరు ఆది భౌతిక. అంటే మన యొక్క రక్త సంబంధీకుడు కాబట్టి, సో ఆయన బాధని ఉపశమనం కలిగించడానికి కొరకు మనం ప్రయత్నం చేస్తూ, మనం కూడా ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. దాన్ని ఆది భౌతిక. అంటే ఈ దేహ సంబంధీకుల వల్ల ఆధ్యాత్మిక, ఆది భౌతిక దుఃఖాలే ఉంటాయి తప్ప, మనకు దివ్యమైనటువంటి ఆనందం దొరకదు.
కాబట్టి ప్రభుజీ ఎలా ప్రభుజీ అంటే, కాబట్టే నెక్స్ట్ జన్మంటూ ఉండకుంటే మనకున్న 4 క్లేశాలుండవు. జన్మ లేకుంటే మృత్యు ఉండదు. ఈ లైఫ్‌లో అయితే తీసుకున్నాం గాబట్టి, జన్మ ఆల్రెడీ తీసుకున్నాము. ఓల్డ్ ఏజ్ అయితేనే ఉంది మనకు. వ్యాధులొస్తూనే ఉన్నాయి. తర్వాత మృత్యు అనే ఏదో సమయంలో వస్తుంది. దానికి రెడీగా ఉండాలి. తర్వాత ఈ లోపల ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అర్థమైందా? ఈ 4 క్లేశాలు, 3 త్రివిధ తాపముల నుంచి తప్పించుకోకపోతే తప్పించుకోవాలంటే మనము వీళ్ళందరూ ఏం జేస్తున్నారు? 1000 సంవత్సరాలు యజ్ఞం జేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు తప్పించుకోవడానికి రాబోయే తరంలో వాళ్ళు యజ్ఞాలు నిర్వహించి భగవంతుని ప్రీతి పాత్రుడు అంటే భగవంతుని 4 విషయాలు అర్థం చేసుకోవాలి. యజ్ఞాలన్నిటికీ చరమ భోక్త అల్టిమేట్ ఎంజాయర్ భగవంతుడు. అన్ని లోకాలకు ఎగ్జంప్షన్ ఏం లేదండి. అన్ని లోకాలకు అందరూ దేవతలకే అంటున్నారు. ఇంకా సర్వ జీవులకు గూడా. అన్ని దేవతలకు వాళ్ళందరికీ గూడా భగవంతుడు పరమ ప్రభువు. తర్వాత శ్రేయోభిలాషి, సుహృదం అంటే భగవంతుడు మన యొక్క మేలు కోరేవాడు, మన మిత్రుడు. ఈ 4 విషయాలు అర్థం చేసుకొని, మనం నిజ జీవితంలో సంపూర్ణ కృష్ణ చైతన్యంలో జీవితాన్ని కొనసాగిస్తే, నిత్యము నిరంతరం శాంతియుత జీవితం గడుపుతూ భగవద్ధామం చేరుకోగలుగుతాము. ఇంకా ఈ కలియుగంలో మరి మనం ఎటువంటి యజ్ఞం చేయాలని చెప్తున్నారు. ఓ ధనుర్భా ధను ఓ ధనుర్బాణ దారి అగు విదురా! యజ్ఞమున పాల్గొనినటువంటి దేవతలందరూ గూడా ఆ యజ్ఞము పూర్తయిన పిమ్మట గంగా, యమున సంగమ ప్రాంతమున స్నానమాడిరి. అట్టి స్నానము అవభృత స్నానమని పిలువబడును. ఆ విధంగా నిర్మలాంతఃకరుణులైన పిమ్మట వారు తమ తమ స్థానములకు వెడలిరి. సో, ఇక్కడ మనకు ప్రతి ఒక్కరు గూడా మనం ఆహ్, వేరే వేరే ధామాలకు వెళ్తాము. అక్కడ ఏదైనా యజ్ఞాలు చేశారనుకోండి. యజ్ఞంకు ముందు గూడా జేస్తాము. యజ్ఞము తర్వాత గూడా యజ్ఞం నిర్వహించిన తర్వాత చేసేటువంటి స్నానాన్ని అవభృత స్నానం అని జెప్పేసి ఇక్కడ పిలుస్తా ఉన్నాడు. గంగా, యమున సంగమం. సో, మనందరం మొన్న త్రివేణి సంగం అయినటువంటి ప్రయాగ్‌కు వెళ్ళొచ్చాం. అక్కడ గంగా, యమున ఫిజికల్‌గా కనబడతా ఉంటాయి. ఒక డైరెక్షన్‌లో గంగ వస్తుంది. ఇంకో డైరెక్షన్‌లో యమున వస్తుంటాయి. అంతర్వాహినిలాగా సో, సరస్వతి మాత గూడా ఉంటుంది. ఆ మూడిటి యొక్క సంగమంలో భగవంతుడు వేణిమాధవ రూపంలో భక్తులకు ఆశీర్వదించడానికి అక్కడ అవతరిస్తా ఉంటాడు. వేణిమాధవ్. కాబట్టి అటువంటి స్నానం చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. నిర్మలాంతకరులైన పిమ్మట వారు తమ స్థానాలకు తిరిగి వెళ్ళడం జరిగింది. భాష్యము. మొదట దక్షుడు, తర్వాత పిదప శివుడి యొక్క యజ్ఞస్థలిని వీడిన పిమ్మట దక్షుడు గూడా వెళ్ళిపోయాడంట. చూసారా? రావడం దక్షుడు ఎందుకొచ్చాడాయన? గొడవ పెట్టడానికి. మన దగ్గర గూడా కొంతమంది భక్తులొస్తారు. అక్కడ ఉన్న వాతావరణాన్ని పొల్యూట్ జేసి గొడవలు పెట్టి వెళ్ళిపోతా ఉంటారు. ఉండేది లేదు. దాని యొక్క ఫలితాన్ని అనుసరించేది లేదు. అంటే పొందేది లేదు. అనవసరం గొడవలకు కొంతమందొచ్చి గొడవలు జేసి వెళ్ళిపోతా ఉంటారు. సో, కాబట్టి ఇక్కడ ఆడ వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళేం జేసిండ్రు? ఇంక వద్దులే ప్రోగ్రామ్ అనలేదు. వాళ్ళు గూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. ఋషులు దేని కొరకు మనం వచ్చిన పర్పస్ భగవత్ ప్రీత్యర్థం మనం అక్కడ రావడము. కాబట్టి అటువంటి వాతాన్ని మళ్ళీ పరమ పవిత్రంగా మార్చారు. దేనివల్ల? భగవంతుడి యొక్క యజ్ఞం చేయడం వల్ల. అక్కడ శివుడు, దక్షుడు లేనంత మాత్రాన ఈ యజ్ఞం ఆగలేదు. కాబట్టి మన పర్పస్ ఏంటి? భగవత్ ప్రీత్యర్థం ఎవరున్నా లేకున్నా మనందరం వచ్చిన పర్పస్‌ని మాత్రం నెరవేర్చాలి. అరే! వాళ్ళు లేరు మనం చేయలేము. వీళ్ళు లేరు చేయలేము. వాళ్ళు మన టయానికి రావడము. సో, మనం గూడా మొన్న సాటర్‌డే రోజు నిత్యానంద మహాప్రభు యొక్క ప్రీత్యర్థము ఏం చేసాం మనము? నిత్యానంద త్రయోదశి చేశాం. ఎవరొచ్చారా? రాలేరా? కాదు. కేవలం దేని కొరకు వెయిట్ చేశాము? ఆ డిలే కాస్త డిలే గూడా దేని కొరకయింది? ముఖ్యంగా సమయపాలనే గురుజీ. లేట్ అయింది ఆ రోజు. లేదు నేను బ్రదర్. రాలే లేదు. గాని మా పిల్లలు అప్డేట్ ఇచ్చిండ్రు. రాకపోవడానికి జనాలొచ్చినా, రాకున్నా ఇక్కడేమన్నారు? శివుడున్నా, దక్షుడున్నా, లేకున్నా యజ్ఞం ఆగలేదు. మనం గూడా ఆపేవాళ్ళం గాదు. కానీ, ఆ అభిషేకం చేయాల్సినటువంటి ఐటెమ్సే లేవు. దానివల్ల డిలే అయిందన్నమాట. ఒకవేళ అవి ఎర్లీగా వస్తే, ఆ కార్యము ఎర్లీగా అయిపోతుంది. ఆగదు ఏ కార్యం కూడా. అదేనా కాబట్టి మనం చేయవలసింది ఎప్పుడు గూడా మన మీద యజ్ఞం డిపెండ్ అయింది. మన మీద అభిషేకం డిపెండ్ అయింది. మన మీద
ఆ కార్యం డిపెండ్ అయిందంటే 100% దానికి అనుకున్న సమయానికి ముందుండాల. కార్యనిర్వాహకులు కార్యాన్ని జరిపించడం జరుగుతుంది. ఫస్ట్ ప్రియారిటీ. ఫస్ట్ దేనికి మనం ప్రియారిటీ ఇవ్వాలా? ఖచ్చితంగా ఆ కార్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా. కార్యం జరగాలి. ఆ కార్యంతోనే మన కార్యం సఫలీకృతం అవుతుంది. నెక్స్ట్ ఇంకేమన్నారు? ఋషులు తమ కార్యం నిర్వహించిరి. అనగా మనుజుడు దేవతలను చివరికి బ్రహ్మ రుద్రాదులను సైతం అర్చింపకున్నను దేవదేవుడకు శ్రీకృష్ణుని సంతృప్తి పరచగలడని ఇచ్చట అర్థం చేసుకోవచ్చు. అంటే చూడండి, ఇక్కడ సభాస్థలిలో ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఉత్తమ కోటి దేవతలు అందరూ ఉన్నారు. బ్రహ్మ, శివ వాళ్ళందరూ కూడా ప్రజాపతులు ఉన్నారు. కానీ అర్చించడం దేని కొరకు? భగవంతుడు హరిని అర్చించడానికి కొరకు. హరి ప్రీత్యర్థం యజ్ఞము. శివుడు వెళ్ళిపోయాడు, దక్షుడు వెళ్ళిపోయాడు. కానీ హరిని అర్చించే పర్పస్ మాత్రం ఆగలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీత 7.20 ద్వారా మనకు చెప్తున్నారు. 7వ అధ్యాయము 20వ శ్లోకం చూద్దాం. భగవంతుడు ఏం సందేశం ఇస్తున్నారు? కామైస్తైస్తైర్హృతజ్ఞానః ప్రపద్యంతే అన్యదేవతా తం తం నియమం ఆస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. భౌతిక వాంఛలచే బుద్ధి అపహరింపబడిన వారు. చూడండి, చాలా క్లియర్గా ఇది ఎవరో కాదు, స్వయం కృష్ణుడు చెప్తున్నాడు. భౌతిక కోరికలతో మన బుద్ధి, నిజమైన బుద్ధిని హరింపబడినప్పుడు దేవతలకు శరణు చేస్తారు. మన బుద్ధి మనం ఆలోచించాలా, నేను దేవత ఆరాధన చేస్తున్నా అంటే నా నిజమైనటువంటి బుద్ధి హరింపబడ్డది. తమ స్వభావం అనుసరించి ప్రత్యేకమైన పూజ నియమాలను అనుసరిస్తారు. స్వభావము తమో గుణంలో ఉంటే తామసిక కోరికలకు, తామసిక వరాలనిచ్చేటువంటి దేవతలను, రజోగుణమైతే రజోగుణమైనటువంటి భగవంతుడు ఆ విధంగా వాళ్ళ కోరికలకు అనుకూలంగా అటువంటి పూజలు, అటువంటి దేవతలను ఆశ్రయించి చేస్తారంటున్నారు. ఇంకా ఇక్కడ ఏమంటారంటే అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారది త్రివేణి భక్తి యోగేన యజేత పురుషం పరం. ఆధ్యాత్మిక భావాన్ని కోల్పోయినట్టు అల్పబుద్ధి జనులు కోరికలు వెంటనే తీరడానికి దేవతలను ఆశ్రయిస్తారు. ఎటువంటివి అవి? అటువంటి వారు అల్ప గుణాలలో అంటే తమో గుణము, రజోగుణంలో ఉన్న కారణంగా దేవాది దేవుని దరికి చేరరు. కాబట్టి మనము దేవాది దేవుడి యొక్క యజ్ఞం చేయకుండా, దేవాది దేవుడి యొక్క ఆశ్రయాన్ని పొందకుండా, సేవించకుండా దేవతలను సేవిస్తే అల్ప బుద్ధితో మనం ఉన్నట్టు. ఎందుకు? భౌతిక కోరికలను కోరుకుంటున్నట్టు. తర్వాత ఏమంటున్నాడు? కామం మరియు కోరికతో ప్రేరేపితులైన మనుషులు ఏదో భౌతిక లాభము కొరకై దేవతలను ఆశ్రయిస్తారు. భౌతిక లాభం, ఆధ్యాత్మిక లాభం కొరకు కేవలం భగవంతుని ఆశ్రయిస్తాము. భౌతిక లాభాల కొరకు, వీటి కొరకు కూడా భగవంతుడు ఆల్రెడీ 7వ అధ్యాయము మనకు 16వ శ్లోకంలో చెప్పారు. చతుర్విధ భజంతే మాం ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని. భగవంతుడు ఆపదలో ఉన్న వాళ్ళు కూడా భగవంతుని శరణాగతి పొందొచ్చు. తర్వాత జ్ఞానం కొరకు, తర్వాత ధనం కొరకు. కానీ దేనికైనా పర్వాలేదు, భగవంతునే శరణాగతి పొందండి. కొంచెం కష్టమవుతుంది భగవంతుని కొంచెం ప్రసన్నం చేయటం. దేవతలైతే సులభం, భగవంతుడితే కష్టం ఉండొచ్చు. కానీ భగవంతుడు ఇచ్చేది శాశ్వతంగా ఉంటుంది. జ్ఞానము నశించినట్టి జనులు, భగవద్గీత నాస్తి బుద్ధి అని భగవద్గీత విశేష పదం ప్రయోగించింది. కేవలము అటువంటి వారు మాత్రమే దేవతల ఎడ ఆదరణను కలిగి ఉండి వారి నుండి భౌతిక లాభాన్ని పొందగోరుతారు. వాళ్ళకే సేవలు చేస్తూ కాలాన్ని వృధా చేస్తూ ఉంటారు వాళ్ళు. సో కాబట్టి అటువంటి వారిని నీతిమంతుడైనటువంటి వాడు ఎవడు కూడా ప్రభుత్వం నిడ విశ్వాస పాత్రునిగా ఉండవచ్చు. కానీ ప్రభుత్వోద్యోగులకు అతడు ప్రభుత్వం పట్ల ఎగ్జాంపుల్ చెప్తారు, విశ్వాసం ఉండాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల లంచం ఇచ్చవలసిన అవసరం లేదు. లంచం అన్నది అధర్మము. ఎవడైనా ఒకడు ప్రభుత్వ ఉద్యోగికి లంచం, ఈ ప్రభుత్వ ఉద్యోగికి లంచం ఇచ్చేవాడు కాకపోవచ్చు. కానీ దాని భావం అతని ఎడ గౌరవం చూపని వాడు కాదు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవాన్ దివ్యమగు ప్రేమయుత
సేవ యందు నెలకొన్నవాడు ఏ దేవతను కూడా పూజించిన అవసరం లేదు. దేవతల ఎడ అనాధ అనాధారమును కూడా అతడు చూపడు. భగవద్గీత 9.23 భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ 9వ అధ్యాయము 27వ శ్లోకంలో 23వ శ్లోకం కదా! 23. ఏ అపి అన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితా తే అపి మామేవ కౌంతేయ యజంతి అవిధి పూర్వకం. ఓ కుంతిపుత్ర, ఇతర దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించేవారు నిజానికి నన్నే పూజిస్తున్నారు, కానీ వారు అతి తప్పు మార్గంలో పూజిస్తున్నారు. తప్పు మార్గంలో అంటే ప్రతి దేవత కూడా భగవంతుడి యొక్క అంశమే, కానీ డైరెక్ట్ భగవంతుడు నన్ను పూజించండి ఇది మార్గం అని చెప్పంగా అది పూజించకుండా వాళ్ళు భగవంతుడి యొక్క అంశ రూపంలో ఉన్నటువంటి దేవతలను పూజ చేస్తున్నారు. అది అవిధి పూర్వకమైనటువంటి సేవ అని భగవంతుడు చెప్తున్నాడు. లైక్ ఎట్లయితే ప్రభుత్వాన్ని ప్రేమించాలా, ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలా, కానీ ప్రభుత్వాన్ని ప్రేమించకుండా ప్రభుత్వాన్ని ప్రేమిస్తే ప్రభుత్వ ఉద్యోగులను ప్రేమించినట్టే. ఎందుకు? మనం ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టడం వల్లనే ప్రభుత్వము ఉద్యోగులకు జీతాలు ఇస్తుంది. కానీ మన ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు లంచాలు ఇచ్చామనుకోండి, అది అపరాధము. అది నిజమైన ప్రేమించినట్టు కాదు అని ఇక్కడ భగవంతుడు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాడు. ఇంకేమంటారు? దేవాదేవుడు శ్రీకృష్ణ అర్చన నిజమైన విధి. దేవత అర్చన పరోక్షంగా దేవదేవుని అర్చనమే కావచ్చు, కానీ అది విధిపూర్వకమైనది కాదు. దేవదేవుని అర్చించడం ద్వారా మనుజుడు అప్రయత్నంగా దేవతలందరినీ అర్చించిన వాడగును. భగవంతుని అర్చిస్తే సో ఇతర అంశ మాత్రంలో ఉన్నటువంటి దేవతలందరినీ అర్చించినట్టు. దానికి ఎగ్జాంపుల్ మనకు చాలాసార్లు ఇక్కడ నీళ్ళది చెట్టు వేళ్ళకి ఎవరైతే నీళ్లు పోస్తారో దాని యొక్క ప్రతి ఆకుకు, కొమ్మకు, రెమ్మకు నీళ్లు పోసినట్టుగా అవుతుంది. ఎందుకు? ఆ చెట్టు వేళ్ల నుంచి ప్రతి ఆకు వరకు కూడా నీళ్లు అందుతాయి. అదేవిధంగా మనం ఉదరానికి ఆహారాన్ని అందిస్తే ప్రతి కణకణం, శరీరంలో ఉన్న ప్రతి కణము కూడా, దేహంలో ప్రతి అంగము, ప్రతి కణము కూడా శక్తిని ఆ ఉదరంకి అందించిన ప్రసాదము శక్తిగా మార్చి ప్రతి సెల్కు వెళ్తుంది. అదేవిధంగా ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి చేసే అర్చన ప్రతి దేవతని కూడా సంతృప్తి పరిచినట్టు అవుతుంది. అందు గురించే భగవంతుడు కృష్ణావతారంలో నందబాబా ఇంద్రుడిని పూజ చేస్తా ఉంటే ఇంద్ర పూజను ఆపేసి గోవర్ధన రూపంలో ఉన్నటువంటి తననే పూజించమని చెప్పడము, వాళ్ళు ఆఫరింగ్ చేస్తే ఆఫరింగ్స్ అన్నింటినీ స్వీకరించడం జరిగింది. ఇప్పుడు మనందరం కూడా సో అవిధి పూర్వకం కాకుండా విధి పూర్వకంగా భగవంతుని ఆరాధించండి. సమస్త దేవతారాధన ద్వారా అతడు దేవదేవుని పూర్తిగా అర్చింపలేడు కనుక దేవత ఆరాధనము అవిధి పూర్వకమైంది అని శాస్త్ర నిర్దేశములను అగౌరవపరచుట వంటిది. భగవంతుడు చెప్పిన ఆ మాటని పక్కన పెడుతున్నామంటే భగవంతుడి యొక్క శాస్త్రాన్ని, భగవంతుని కూడా మనము అగౌరవపరుస్తున్నట్టు. ముఖ్యంగా కలియుగమునందు దేవయజ్ఞము నిర్వహింప అసాధ్యమైనట్టుది కనుకనే కలియుగంలో ద బెస్ట్ యజ్ఞై సంకీర్తన ప్రాయ యజంతి సుమేధ సహా. సో భగవంతుడు శ్రీమద్ భాగవతం 11.5.32లో ఈ యుగమునందు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే భగవంతుడి యొక్క హరినామ సంకీర్తన యజ్ఞాన్ని, హరినామ జపా యజ్ఞాన్ని ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు తస్మిన్ తుష్టే జగత్తుష్ట, విష్ణు భగవానుడు సంతృప్తి చెందుతాడు అని. విష్ణు భగవానుడు సంతృప్తి చెందితే జగత్తుష్ట అంటే జగత్తులో ఉన్న ప్రతి మానవుడు, ప్రతి జీవి, ప్రతి దేవత కూడా సంతృష్టి చెందుతారని మనకు ఈ 3 శ్లోకాల్లో మైత్రేయముని విదురుడి ద్వారా సందేశాన్ని ఇస్తున్నారు. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీ శ్రీ రాధారమణ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।